నాయకుడు కూడా రాలేదు. ఇదిగో మహానుభావుడు కాబట్టి వచ్చినాడు. నిజంగా చేస్తారు, ఇతను చేస్తారు, నాకు నమ్మకం ఉన్నది, చేస్తారు. హలో నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఒక మారుమూల గిరిజన ప్రాంతంలో చెప్పులు లేకుండా నడవడం జరిగింది. ఒకసారి ఇవ్వండి, ఒక వెహికల్ పోవడానికే ఇంత ఇబ్బందికరంగా ఉన్నాయి రోడ్లు. అవి చరిత్రలో ఇప్పటిదాకా ఆ ప్రాంతానికి వెళ్ళిన నాయకుడే లేడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చేసి ప్రజల కోసం ఆ రోజు పోయిండు, ఈ రోజు పోయిండు. మారుమూల గిరిజన ప్రాంతానికి ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు కూడా. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పోవాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఏం అభివృద్ధి పనులు చేసిండు? అసలు ఆయన చెప్పులు లేకుండా నడవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు పోరాట యాత్రలో భాగంగా ఆయన ఓడిపోయినప్పుడు ఆ ప్రజలకు ఒక మాట ఇచ్చిండు. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఆ ప్రజలే ఆయన మాటను అంత నమ్మిరు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి పోవడంతో వాళ్ళకు నమ్మకం వచ్చింది. ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు రాలేదు, మాకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా ఆయన గెలవలేదని తెలుసు, ఆయన ఏదో ఒక రోజు ఏదైనా చేస్తాడని చెప్పి వాళ్ళంతా బిలీవ్ చేస్తారు. అంటే ఆ మాటల్ని పవన్ కళ్యాణ్ గారు బలంగా మైండ్లో పెట్టుకున్నాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ ప్రాంతానికి వస్తాను అనే దృఢ సంకల్పంతో ఆ ప్రజల ఆశీస్సులతోటి ఆయన ఎన్నికల్లో గెలవడం జరిగింది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఈ రోజున ఆ గిరిజన ప్రాంతానికి ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు కూడా గిరిజన ప్రాంతానికి పోవాలంటే భయపడుతున్నాడు. మనందరికీ తెలుసు, గిరిజన ప్రాంతాలు చుట్టూ అడవి, ఫారెస్ట్, అక్కడ ఏం జరుగుతుందో మన అందరికీ తెలిసిందే. ఒకసారి ఇవ్వండి, ఒక వెహికల్ పోవడానికే ఇంత ఇబ్బందికరంగా ఉన్నాయి రోడ్లు. అవి అలాంటి లోపలికి కూడా నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్రజల గోస విన్నాడు, ఆ ప్రజలకు భరోసా ఇచ్చిండు. అక్కడ సీసీ రోడ్లు వేయిస్తుండు, అదేవిధంగా అక్కడ బీటీ రోడ్లను కూడా శాంక్షన్ చేసిండు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ పోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే చెప్పులు పక్కన పడేసి నడుచుకుంటూ బురదలో, అదేవిధంగా ముండ్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, అవన్నీ భరించి ప్రజల కోసం ఆయన నడుచుకుంటూ పోయిండు. మీరు ఎందుకు నడుచుకుంటూ వచ్చారని చెప్పేసి ఆయన వాళ్ళు అడగ ముందుకే ఆయన స్వయంగా ఇలా చెప్పడం జరిగింది. నేను నడుచుకుంటూ వస్తేనే మీ కష్టాలు నాకు తెలుస్తాయి, మీ బాధ ఏందో నాకు తెలుస్తుంది, కాబట్టి నేను నడుచుకుంటూ రావడం జరిగిందని చెప్పి స్పష్టంగా ప్రజలకు ఆయన ఎలాంటి నిజాయితీతో ఉంటాడో, ఎలాంటి నిస్వార్థంతో ఉంటాడో ఆయన మాటలే ప్రతి ఒక్కరు తెలియజేసినాయి. ఏది ఏమైనప్పటికీ ఆ రోజున మాట ఇచ్చిండు, ఈ రోజున మాట నెరవేర్చిండు అంటే నిజంగా ఒక నిస్వార్థమైన రాజకీయ నాయకునికి సాధ్యమవుతుంది. ఎందుకంటే అలాంటి మారుమూల గ్రామానికి, మారుమూల ప్రాంతానికి పోవాలంటే ఫస్ట్ గట్స్ ఉండాలి. ఎవడు పడితే వాడు ఆ మారుమూల ప్రాంతానికి పోవడానికి, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా సరే అక్కడికి వెళ్ళడానికి భయపడతారు. ఇప్పటిదాకా మీరు ఏ రాజకీయ నాయకుడు అక్కడికి వెళ్ళిండో ఒక్కసారి ఆలోచించండి. చరిత్రలో ఇప్పటిదాకా ఆ ప్రాంతానికి వెళ్ళిన నాయకుడే లేడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చేసి ప్రజల కోసం ఆ రోజు పోయిండు, ఈ రోజు పోయిండు. ఆ రోజు మాట ఇచ్చిండు, ఈ రోజు నెరవేర్చిండంటే ఆ ప్రజలు కూడా అంత నమ్మిరు కాబట్టి, ఆ ప్రజల నమ్మకంతో ఈయన గెలిచిండు కాబట్టి ఆ గెలుపుకు ఆ మాట నిలబెట్టుకోవడం కోసం నిజంగా ధైర్యం చేసి ఆ ప్రాంతానికి పోయి ఆ ప్రజల కష్టాలను విని నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్రజల కష్టాలు తీర్చిందంటే ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి. రాజకీయ పార్టీలకు అతీతంగా అప్రిషియేట్ చేయాలి. ఆ ప్రాంతానికి వెళ్ళిన నాయకుడిని ఒక్కరిని చూపించారు నాకైతే. ఎందుకంటే అక్కడికి పోవాలంటే చాలా రిస్క్తో కూడిన పని. అక్కడికి పోయిన నాయకుడే ఇప్పటిదాకా కనవలేదు. పవన్ కళ్యాణ్ ఒక్కడే ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజా సమస్యలు వినాలంటే నిజంగా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ని అభినందించి తీరాల్సిందే. సో రానున్న రోజులలో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రజలకి కాదు, రాష్ట్రంలో, దేశంలో ఎక్కడెక్కడ ఏ మాట ఇచ్చిండో అవన్నీ మైండ్లో ఉంటాయి. ఆయన ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ఉంటాడు. మాట ఇస్తే పవన్ కళ్యాణ్ గారు చేస్తాడు అనడానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ కార్యక్రమం నిదర్శనం. జై హింద్.